నమస్తే సార్. పేరండి? భద్రయ్య అండి. ఇప్పుడు దేశంలో అతిపెద్ద ఎన్నిక జరగబోతుందండి. ఏ పార్టీ లీడ్లో ఉంటుంది? ఎవరు ప్రధాన ఛాన్స్ ఉంది? బీజేపీ ఉంటుందండి. మోడీ అవుతాడు. మోడీనే ప్రధాన. మీకు ఏమైనా సంక్షేమ పథకాలు అందినాయండి? అండి, మాకు ఫ్రీ రేషన్ వస్తుంది. అదే సామాన్ ఇది ఉంది. 6000 వస్తున్నాయి 1 yearకి. వ్యాక్సిన్ వేయించుకున్నారు? వ్యాక్సిన్ వేయించుకున్నాను నేను. సుకన్య ఏమైనా కడుతున్నారా? మా అక్క వాళ్ళ పాపం కడుతున్నాం. కడుతున్నారు. అది మంచి స్కీమేనండి సుకన్య? మంచిదేనండి ఆ స్కీమ్. ఇప్పుడు మొన్న రాహుల్ గాంధీ ₹1,00,000 ప్రతి ఇంటికి ఇస్తామని చెప్పారు కదా మొన్న బహిరంగ సభలో. ప్లస్ మహిళలకి 55%, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా SC, ST, BC రిజర్వేషన్ చేపిస్తా అన్నారు కదా, దీనిపై మీ అభిప్రాయం? అది అమలు చేయలేకండి ₹1,00,000 అనేది. వాళ్ళు గవర్నమెంట్లో వస్తే ప్రైవేట్ సెక్టర్లో కూడా SC, BC అవన్నీ చేస్తామని చెప్పారు. అది ఎంతవరకు అమలు అవుతుందని అనుకుంటున్నారు? అమలు కాదండి. ఇక్కడ ₹1,00,000 అన్నారు తెలంగాణ గవర్నమెంట్. 3 months అవుతుంది, ఏమి అమలే చేయలేదు. ఆ పథకం అట్నే పోయింది. ఈ కాంగ్రెస్ ఏంటంటే మాటలేనండి, మాటలు గాడితే ప్రభుత్వం నడిపిస్తారు. ఆ సంక్షేమ పథకాలు ఏమి అందవు. ఇప్పుడు గ్యాస్ అన్నారండి 500, ₹1,000, 500 అన్నారు. మళ్ళీ 1050 కడితేనే మిగతా అమౌంట్ మనకి మన అకౌంట్ సబ్సిడీ వస్తాయంట. అది కాదండి, ముందే ఇవ్వాలా. ఓన్లీ 500కే గ్యాస్ అనేది ఇవ్వాలా సబ్సిడీ. మళ్ళీ ఫుల్ అమౌంట్ కట్టాల్సి వస్తుంది కదా మన నుంచి. చేసింది ఏమంటారు? ఏముంది, మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ అంతా అవినీతి గవర్నమెంట్ అండి. ఈ పరిపాలన అసలు బాగోదు. కాంగ్రెస్ వద్దని అనుకుంటున్నారు. ఈ తెలంగాణలో కాంగ్రెస్ మీద జనం అభిమానం వేయలేదు ఓటు. ఏదో కొద్దిగా కేసీఆర్ మీద కొద్ది వ్యతిరేకత ఉంటే వేశారు, అంతేకాని అసలు కాంగ్రెస్ అంటేనే లేదు. కాకపోతే ఏంటంటే ప్రత్యామ్నాయ పార్టీ ఏంటంటే బీజేపీ కొద్దిగా అప్పుడు బండి సంజయ్ని తీసేయడం వల్ల వెనకబడిపోయింది. అదే బండి సంజయ్ ఉంటే ఇప్పుడు లీడ్లో కాంగ్రెస్ ఉండపోయేది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అయ్యారంటే బీజేపీ వాళ్ళే అయ్యారు ఇక్కడ తెలంగాణలో. బండి సంజయ్ తీసేసాడు. బండి సంజయ్ ఉంటే పార్టీ బాగా నడిచిందండి. మంచిగా ఆయన పాదయాత్ర చేసిండు, ప్రజలు చైతన్యం వచ్చింది, పార్టీ గ్రామాలలో కూడా విస్తరించింది. ఎప్పుడైతే ఆయన తీసేశారో పార్టీ అంత పడిపోయింది, కాంగ్రెస్ వచ్చేసింది. కాంగ్రెస్ కూడా గెలవపోయేదేనండి. కేసీఆర్ మీద కొద్దిగా అంత వ్యతిరేకత ఉండడం వల్ల గెలిచింది. కాంగ్రెస్ మీద అభిమానం ఉండి ఎవరు వేయాలి ఓట్లు కూడా. ఇక్కడ ఖమ్మం వచ్చేసరికి మనకి పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీలో కాంగ్రెస్ ఉంది. సిట్టింగ్ నామా నాగేశ్వరరావు ఉన్నారు. బీజేపీ నుంచి తాండ్ర వినోదరావు గారు ఉన్నారు. ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? గెలవచ్చండి తాండ్ర వినోదరావు గారు, ఎందుకంటే ఇప్పుడు టీడీపీ మద్దతు ఉందిగా. ఇంతకుముందు కాంగ్రెస్ అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ కొన్ని ఇచ్చారు, ఇప్పుడు టీడీపీ ఉంది కూడా గెలవచ్చు వినోదరావు గారు. టీడీపీ సపోర్ట్తో గెలవచ్చు. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు? మెజారిటీ ఎంత అనేది ఉండదండి, గెలవచ్చు ఇంత అనేది ఉండదు, ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు తాండ్ర వినోదరావు గారు ఇక్కడ ఎంపీ అయితే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అంటారా? సెంట్రల్ ఎట్లయినా మోడీ వస్తారని మీరు చెప్తున్నారు కదా. మోడీ వస్తారు కాబట్టి ఇక్కడ అభివృద్ధి జరిగింది. ఖమ్మం జిల్లా ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. ఓకే, ఆయన క్యారెక్టర్ ఎట్లా ఉంటుందండి వినోదరావు గారు పర్సనల్గా చూసారా? అంటే పర్సనల్గా అంటే సార్ అదే బెటరే క్యారెక్టర్ అయింది. కొద్దిగా ఏంటంటే ప్రజలు తిరుగుతున్నాయి, ఆయన చైతన్య కార్యక్రమాలు చేస్తూనే ఉండవు. ఇప్పుడు తిరుగుతూనే ఉన్నారండి. ఓకే, ఎట్లుందండి ప్రజల్లో తిరుగుతున్నారు కదా, ఇప్పుడు ప్రజలు ఎట్లుంది? ప్రజల రెస్పాన్స్ ప్రజల్లో ఏంటంటే ఎవరైనా కానీ మోడీ అంటున్నారు. చిన్న పిల్లగాడైనా కానీ మోడీకి వేస్తామే ఓటు అంటున్నారు. వాళ్ళకి లేకపోయినా కానీ మోడీ అనేది ఏంటంటే ఒక మహా వృక్షంలాగా వ్యాపించిందండి. అది ప్రతి ఒక్కళ్ళ ముసలోళ్ళు కూడా ఏమంటున్నారు, ఎవరికి వేస్తాం ఓటు అంటే మేము మోడీకి వేస్తాం అంటున్నారు. మోడీ అనే నినాదం బాగా దేశవ్యాప్తంగా విస్తరించింది. మోడీ వేవ్తో టీడీపీ సపోర్ట్తో ఈసారి వినోదరావు బయటపడతారు. ఓకే అండి, థ్యాంక్ యూ. సరే, ఓకే సార్.